మగవ కాదు అరవిందం అన్నాను. సంధ్యావేళ చలబిలో అన్నాను. కురులు కాదు గిరులు అన్నాను. చూపు కాదు బాణం అన్నాను. అందం బంగారం అన్నాను. నది అన్నాను. నిధి అన్నాను. తొలి మేఘం అన్నాను. నువ్వు లేకనిదే బ్రతికెళ్ళిన అన్నాను. నా మనసు అర్థం కాలేదు నా చెల్లికి. నా ఆవేదన అర్థం కాలేదు ఈ లోకానికి. బాబా ఏం చెప్పావు? ఇంత బాగా చెప్తావా? ఎక్కడ నేర్చుకున్నావు ఇవన్నీ? కానీ ఒక్కటి చెప్తాను నేను, జీవితం అనే ఎడారిలో ఒంటరిగా ప్రయాణిస్తున్న నాకు ఒక అద్భుతమైన శక్తి ఆకర్షించింది. ఆ ఎడారిలో ఒక విశాలమైన భవంతి, ఆ భవంతిలో ఎన్నో విశాలమైన గదులు, అందులో ఒక గది నాకే ప్రత్యేకమని నన్ను నమ్మించింది. తీరా ఆ గదితో నేను ప్రేమ బందీ కాకముందు నాకు ఒక పచ్చి నిజం తెలిసింది. ఆ ఎడారిలో ప్రయాణించే ప్రతి ఒక్కరికి ఆ గది ప్రత్యేకమని.